As we reached Geneva, it was 1:15 p.m. Madhyanam, 1 Bog, Geneva land air. Bernard and other members of White Lotus group waiting outside to receive us. We collected the baggage from the place intended to the customs, proceeded to the customs gate. అవి లగేజ్ తీసుకుని కస్టమ్స్ గేట్లోంచి మరి వీళ్ళు బయట నుంచి వచ్చారు కదా అందుకని కస్టమ్స్ గేట్లోంచి లోపలికి వెళ్ళారు. అది ఆ రోజు శనివారం. ది కస్టమ్స్ అఫీషియల్ లుక్డ్ అట్ us అండ్ ఆస్క్డ్ ఇఫ్ వీ హ్యాడ్ ఎనీథింగ్ టు డిక్లేర్. మీరు డిక్లేర్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయని అడుగుతారు వాళ్ళు. మనం డిక్లేర్ చేయాల్సి ఉంటే మనంతా మనమే మా దగ్గర బలానా ఉన్నాయని డిక్లేర్ చేసి సంతకం పెట్టాలి. అవి యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళాలి. వీ సెడ్ నో. ఎప్పుడు వెళ్ళి అడగలేదు జనరల్గా. హీ ఆస్క్డ్ ఇఫ్ వీ వర్ ఫ్రమ్ ఇండియా. అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇండియా నుంచేనా అని అడిగాడు. అడిగితే చేస్తున్నారు. అప్పుడు అయితే మీరు ఇండియా నుంచి వచ్చేటైతే మీ బ్యాగేజ్ బాగా చెక్ చేయాలి అన్నాడు. మరి సరే చెక్ చేసుకోమన్నారు. ఇండియా నుంచి వచ్చారంటే వాళ్ళకి అర్థమైన వాళ్ళకి ఏంటంటే అనుమానం, అసలు నిజంగా డ్రగ్స్ అవన్నీ అక్కడి నుంచి యూరోప్లోనే ఉంటాయి. కానీ ఏదో పెద్ద ఇండియా నుంచి వచ్చారంటే వీళ్ళు డ్రగ్స్ తెస్తారు, నేను పిచ్చి ఐడియాస్ అని ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ కొంతమంది. అందుకని వాడు లగేజ్ అంతా ఓపెన్ చేయమన్నారు. సరే ఓపెన్ చేసుకోవాలని చేశారు. హీ మేడ్ ఏ మైన్యూట్ స్క్రూటినీ ఆఫ్ ది బ్యాగేజ్. అన్నీ చూశాడు. ఎక్కడైనా మత పదార్థాలు ఉన్నాయా ఇవన్నాయా అని చెప్పేసి మాస్టర్ గారిని పార్వతి కుమార్ గారిని చూశాడు. వైల్ డూయింగ్ సో వాడు అవన్నీ చూస్తూ మధ్యలో ఒక క్వశ్చన్ వేశాడు. ఈజ్ ఇందిరాగాంధీ యువర్ బాస్? ఇందిరాగాంధీ మీ బాస్ అని అడుగుతున్నాడు. పైగాను వాడికి ఏం తెలియదు వాడికి. అప్పుడు ఆయన చెప్పాడు, ఆవిడ మా ప్రైమ్ మినిస్టర్, మా బాస్ కాదని చెప్పాడు. అప్పట్లో వాడు ప్రైమ్ మినిస్టర్. హీ ఈవెన్ చెక్డ్ ది పర్సన్స్. ఆ లగేజ్ కాకుండా మళ్ళీ వీళ్ళ దగ్గర జేబులు ఏమున్నాయో అని పెట్టుకొచ్చారో అన్నీ మొత్తం చెక్ చేశాడు తడివాడు. హీ టోల్డ్ us దట్ హీ వాజ్ చెకింగ్ ఫర్ ఎనీ ఓపియం. ముఖ్యంగా నల్లమంది తెచ్చారమని. అంతే ఏంటంటే ఈ ఇండియా నుంచి సాధువులు వీళ్ళు వస్తే వాళ్ళు నల్లమంది తెస్తారని వాళ్ళని మనం అంతకంటే ఎక్కువవే అక్కడ ఉన్నాయి. అయినా సరే ఇట్ అపియర్స్ మెనీ సాధుస్ అండ్ సన్యాసిస్ బ్రింగ్ సచ్ మెటీరియల్. అందుకు మాస్టర్ గారు ఇలాగే పంచాలు ఆల్చి ఉంది కదా, ఈయన ఏదో స్వామీజీ ఏదో, అందుకని నల్లమందిగా దేవుని వాడాను మనం. అట్ లాస్ట్ స్టేజ్ హీ లుక్డ్ అట్ ది పెయింటింగ్ ఆఫ్ ఆల్బర్ట్ సెస్సీ. ఆ తర్వాత అన్నీ చూసి వీళ్ళ దగ్గర ఆల్బర్ట్ సెస్సీ గారి పెయింటింగ్ ఉంది, వాళ్ళ మాస్టర్ గారికి ప్రజెంట్ చేశారు. అది చూశాడు. అడిగి ఇదేమైనా అమ్మకానికి ఉందా, నేను తీసుకోవడానికి అన్నాడు. అమ్మేది కాదు పిచ్చాడు, మాకు ఇచ్చారు వాళ్ళు, ఆయన మహానుభావుడు, ఆయన నాకు ఇచ్చారండి, అమ్మేది కాదని చెప్పారు వాళ్ళు. వీ ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ వాజ్ ఎ ప్రజెంటేషన్ టు హిస్ ఫాలోయర్స్ ఇన్ స్విట్జర్లాండ్. వాళ్ళు స్విట్జర్లాండ్లో ఆయన శిష్యులు ఉన్నారు, మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నారు కదా అందుకని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాకు ఇచ్చారు, అంతేగాని ఇది అమ్మేది కాదు అని చెప్పారు. హీ స్టేటెడ్ యాజ్ పార్టింగ్ వర్డ్స్. చివరికి వాడు అన్నాడు, ది కస్టమ్స్ మ్యాన్ ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్ అండ్ స్మైల్డ్. మేము కస్టమ్స్ ఆఫీసర్ని కానీ అందరికీ కూడా మేము చెడ్డవాళ్ళ కనిపిస్తాం అని నవ్వాడు వాడు. మాస్టర్ గారు వాళ్ళని చూసి మేము అందరికీ చెడ్డవాళ్ళగా కనిపిస్తాం, ఎందుకంటే లగేజ్ అందరినీ మేము చెక్ చేస్తుంటాం, మరి ఏం చేస్తాం, అందరికీ మమ్మల్ని చూస్తే వీళ్ళు చెడ్డవాళ్ళనుకుంటారు మిమ్మల్ని అని అన్నాడు. అంటే అప్పుడు మాస్టర్ గారు ఏమన్నారు నవ్వి, యూ హ్యావ్ టు క్యారీ యువర్ జాబ్. నువ్వు మంచి ఏమిటి చెడ్డ ఏమిటి, నేను ఇక్కడ అపాయింట్ చేశారు మీ వాళ్ళు, నువ్వు అపాయింట్ చేసినప్పుడు నువ్వు ఆ పని చేయాలి, అందుకని దీంట్లో ఏమి దేని లేదు, దోషం ఏం లేదులే అన్నారు మాస్టర్ గారు. వాడు ఆశ్చర్యపోయాడు. అయితే మమ్మల్ని అందరూ ఎక్కువ మంది అలా చూస్తుంటారు, వీడి దింపదగ్గ వీడేవాడరా మనం చేస్తున్నాడని, మీరు ఎక్కడ మాస్టర్ గారు ఎందుకుంటుంది అలాగా, వాడు జాబ్ వాడు చేస్తున్నాడు బాబు అని. అప్పుడు హీ షుక్ విత్ అస్ హ్యాండ్, యూ మే గో ప్లీజ్ అన్నాడు. అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు వెళ్ళొచ్చు సార్ అన్నాడు.
we came out. In all the 3 trips I have made so far, this is the only time when there was a complete check of things by custom officials. ఎప్పుడు అంత చేయడు కస్టమ్స్ వాళ్ళు చూసింది, ఈసారి ఇతను మాత్రం మరి. అయితే చిన్న ఎయిర్పోర్ట్ అసలు అక్కడ అంత ఏమది ఉండదు. ఒక్కోసారి వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, అందుకని చూస్తుంటారు. యాజ్ వీ కేమ్ అవుట్, జీన్ హృదీనా గార్లెండెడ్ అస్. అక్కడ జీన్ హృదీనా అనేటువంటి ఆవిడ ఆర్గనైజర్. అందుకని ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి మాస్టర్కి ఆయనకి పుష్పమాలలు వేశారు. జెనీవాలో. మిసెస్ బెట్టీ కరోల్, a disciple of Albert Sessi, also came and presented flowers to master. బెట్టీ కరోల్ అనేటువంటి ఆవిడ ఆల్బర్ట్ సెస్సి గారి శిష్యుల్లో ఒకరు ఆవిడ. ఆవిడ మాస్టర్ గారికి ఈ గులాబీ పువ్వులు తెచ్చి మాస్టర్కి సమర్పించారు. రుడాల్ఫ్ రూత్ అండ్ సెవెరల్ అదర్స్ కేమ్ టు రిసీవ్ అస్. రుడాల్ఫ్ గారు, ఈ రూత్ బృందర్ అనేటువంటి ఆవిడ, ఇంకా చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారనమాట. In Rudolph's car we were driven to a place where persons from various countries were waiting. రుడాల్ఫ్ గారు కారులో బయలుదేరి ఒక ప్రదేశానికి వెళ్ళారు, ఒక హాల్ లాంటిది. అక్కడ వేరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు మాస్టర్ని కలుసుకోవడం కోసం. అందుకని అక్కడ వెళ్ళారనమాట. ఇన్ రుడాల్ఫ్స్ కార్. సో ఆన్ దిస్ డే 27th August 1983, ఆగస్ట్ 27, 1983లో ఆ రోజు అనమాట. ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాజ్ టు బి కాన్స్టిట్యూటెడ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ జెనీవా. ఆ రోజు జెనీవాలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనేటువంటిది రిజిస్టర్ చేసి స్టార్ట్ చేయడం అనేటువంటిది ఆ రోజు జరిగింది. పర్సన్స్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, జర్మనీ, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్, బెల్జియం అండ్ USA came representing the various groups to found the WTT. ఈ WTT యొక్క బ్రాంచెస్ ఆ దేశాల్లో కూడా నెలకొల్పడం కోసం వాళ్ళు అక్కడ రిప్రజెంటేటివ్స్ ఆ దేశాల నుంచి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తారన్నమాట. మాస్టర్ టీకే వాజ్ ప్లేస్డ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ WTT జెనీవా. జెనీవా WTTకి మాస్టర్ గారినే ప్రెసిడెంట్గా ఉండమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ రోజు అప్పటి నుంచి స్టార్టింగ్ కాబట్టి. అది 1983. అంటే ఆయన 7th టైం వెళ్ళినప్పుడు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది ఇవి ఏర్పడ్డాయి అక్కడ జెనీవాలో, అక్కడ ఏర్పడ్డాయి. రుడాల్ఫ్ వాజ్ ది జనరల్ ఎగ్జిక్యూటివ్, రూత్ అండ్ 3 అదర్స్ సెక్రటరీస్. రుడాల్ఫ్ గారు ఇప్పుడు CEO లాగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఆర్గనైజేషన్కి ఆయన చేస్తారు అప్పటి నుంచి. తర్వాత ఆయనకి హెల్ప్ 3 సెక్రటరీస్. ఈ రూత్ అనేటువంటి ఆవిడ, క్రిస్టియన్ బ్యాలిఫర్ని ఇక్కడ ఇండియాకి వచ్చారు ఒక ఆవిడ. తర్వాత ఏమో ఆలిస్ అని చెప్పి తర్వాత రుడాల్ఫ్ గారు వివాహం చేసుకున్నారు ఆవిడ. ఐ వాజ్ ప్లేస్డ్ యాజ్ ది ఫస్ట్ అసెసర్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈయన కూడా పార్థి కుమార్ని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక మెంబర్గా చేశారు. ది ఫౌండేషన్ ఆఫ్ ది WTT ఇన్ జెనీవా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ది WTT. అందుకని వరల్డ్ టీచర్ ట్రస్ట్ అక్కడ బ్రాంచ్ నెలకొల్పడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం జెనీవాలో. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ట్రూలీ అన్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. దీనివల్ల అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ అన్ని దేశాల రిప్రజెంటేటివ్స్ వచ్చి వాళ్ళ దేశాల్లో కూడా చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయమైనటువంటి సంస్థగా అది నెలకొల్పబడింది. ఇట్ ఇంక్లూడెడ్ మెంబర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ సో ఫార్: ఇండియా, స్విట్జర్లాండ్, వెస్ట్ జర్మనీ. అంటే అప్పుడు ఇంకా జర్మనీ 2 కలిసిపోలే ముందన్నమాట. అది అప్పటిదాకా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ వేరువేరుగా ఉండేవి. ఈస్ట్ జర్మనీ అంటే కమ్యూనిస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అంటే ఈ డెమోక్రటిక్. తర్వాత అన్నీ కలిసిపోయి అందువల్ల ఈ ఉన్నటువంటిది WTT ఏ కంట్రీస్లో ఉందో అప్పుడు ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లాండ్, USA అండ్ డెన్మార్క్, మొత్తం 9 కంట్రీస్లో. ది పర్సన్స్ హూ ఆర్ అడ్మిటెడ్ టు ది మెంబర్షిప్ ఆఫ్ WTT ఆర్ ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ గ్రూప్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు
అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్కి రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు. ట్రైన్డ్ ఇన్ ది లైన్స్ ఆఫ్ స్పిరిచువలిజం త్రూ ది బుక్స్ ఆఫ్ మాస్టర్ డీకే. జాల్కుల్ గారి యొక్క గ్రంథాలు చదవడం ద్వారా వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి దీనిలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ దేశాలలో. త్రూ ఆలిస్ బెయిలీ ది ట్రస్ట్ వాజ్ రిజిస్టర్డ్ అట్ 5:30 PM on 27th August 83. అందుకని 83 27th August WDT బ్రాంచ్గా అక్కడ ఏర్పడింది 1983లో. ది ఫౌండేషన్ ఆఫ్ ది ట్రస్ట్ వాజ్ సెలబ్రేటెడ్ లేటర్ ఇన్ ది ఈవినింగ్ ఇన్ అన్ ఇండియన్ రెస్టారెంట్ కాల్డ్ దర్శన. అక్కడ ఒక భారతీయమైనటువంటి రెస్టారెంట్ ఉంది దర్శన అని. అక్కడ వీళ్ళందరూ సమావేశమై ఆ సాయంత్రం ఈ సెలబ్రేట్ చేశారు. ఇట్ బీయింగ్ సాటర్డే ఏ హంగర్ ప్రాజెక్ట్ డే, ఐ రిస్ట్రైన్డ్ ఫ్రమ్ ఈటింగ్ అండ్ లివ్డ్ ఆన్ లిక్విడ్ డైట్. హంగర్ ప్రాజెక్ట్ అని అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసేటువంటి ఒక ఇది. దాని ప్రకారం వారానికి ఒకరోజు 2 రోజులు ఆహారం తీసుకోకుండా కేవలం లిక్విడ్ డైట్ మీద ఉండడం అనేటువంటిది కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. అందులో ఈయన కూడా ఈ పార్థిక కూడా జాయిన్ అయ్యారన్నమాట. ది ప్రోగ్రామ్స్ ఇన్ జెనీవా ఆర్ టైట్ యాజ్ యూజువల్. ఎప్పుడు మాస్టర్ గారికి వచ్చినా జెనీవాలోనే ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నీ ఉండడం. చాలా లెక్చర్స్ మాస్టర్ గారు ఉపన్యాసాలు ఇచ్చినటువంటివన్నీ జెనీవాలో ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో కూడా జెనీవాలోనూ ఇంగ్లీష్ లెక్చర్స్ మాస్టర్ ఎక్కువ, అంటే మిగతా కంట్రీస్లో కూడా ఇచ్చారు, కానీ ఎక్కువ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇచ్చినటువంటిది. ముఖ్యంగా మాస్టర్ గారు విష్ణు పురాణం అనేటువంటిది ఒకటి దాని మీద, ఆ తర్వాత ఏమో మన పురుష సూక్తం మీద అయితే ఫుల్ సెమినార్ 2 సంవత్సరాలు ఇచ్చారు. అందుకని జెనీవాలో చాలా టైట్ ప్రోగ్రామ్. మాస్టర్ ఈజ్ టీచింగ్ ది 6 keys టు ది వేదాస్ అండ్ ది రెప్లికేషన్ ఇన్ ది మార్నింగ్స్. పొద్దున పూట ఈ వేదాంగాలు 6 వేదాంగాలు, ఆ వేదాంగాలను ఎలా ఉపయోగిస్తారు అనేటువంటిది ఇవన్నీ కూడా రోజు పొద్దున పూట మాస్టర్ గారు ఆయన క్లాస్ చెప్పేవారు. దేర్ ఆర్ పర్సనల్ అండ్ మెడికల్ కన్సల్టేషన్స్. ఇక అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం గురించి మెడికల్ కన్సల్టేషన్స్, ఇంకా వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంకా రకరకాల మాస్టర్ గారిని ఇక మరి మామూలుగా ఇన్ ది ఆఫ్టర్నూన్ అండ్ పబ్లిక్ కాన్ఫరెన్స్ ఇన్ ది ఈవినింగ్. మధ్యాహ్నం పూట అంతా ఇంకా ఫుల్ సాయంత్రం పూట మాస్టర్ గారి ప్రవచనంలో నేను. As all of you are aware, Master gave a common meditation to all groups in Guru Puja celebrations in 1983. ఇండియాలో భారతదేశంలో మాస్టర్ గారు 1983లో కామన్ మెడిటేషన్ అనేటువంటిది అందరూ ఇలా మెడిటేషన్స్ ఇది చేసుకోవాలి, ఈ ఇన్వకేషన్ చేసుకోవాలి అనేటువంటిది ఫైనల్గా మాస్టర్ గారు ఒక షేప్ ఇచ్చారన్నమాట. ది గ్రేట్ ఇన్వకేషన్ ప్రింటెడ్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ బై us ఇంక్లూడ్స్ 1 stanza మోర్ నేమ్. అంటే అప్పటిదాకా ఉదయం చేసుకునేటువంటి గ్రేట్ ఇన్వకేషన్ అనేటువంటిది అందులో 4 స్టాంజాసే ఉంటాయి. మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటివి 4 స్టాంజాసే. దాని మాస్టర్ గారు ఇంకో స్టాంజా యాడ్ చేశారు, ఫ్రమ్ ది అవతార్ ఆఫ్ సింథసిస్ హూ ఈజ్ టు కమ్ అని. మనం ఏది చదువుతామో అది మాస్టర్ గారు ఈకే గారు యాడ్ చేసిందనమాట దానికి. దిస్ వాజ్ అబ్జెక్టెడ్ బై ది లూసిస్ ట్రస్ట్. మరి లూసిస్ ట్రస్ట్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటి వాటన్నిటిని పబ్లిష్ చేసినటువంటి ట్రస్ట్ అది. అందుకని దానికి ఏర్పడినటువంటి ట్రస్ట్ అనమాట. అందుకని జాల్కుల్ గారు దానికి ఇంకోటి యాడ్ చేయడం అనేటువంటిది వాళ్ళకి నచ్చలేదు. దే హ్యాడ్ ఎ మీటింగ్ అరేంజ్డ్ ఫర్ దట్ పర్పస్. ఆ లూసిస్ ట్రస్ట్ వాళ్ళు ఈ విషయాన్ని నిర్ణయించడానికి ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకంటే పెద్ద గ్రూపు మాస్టర్ గారిని ఫాలో అవుతున్నటువంటి గ్రూప్ తయారయ్యారు. వాళ్ళందరూ కూడా మాస్టర్ గారు ఇచ్చినటువంటి యాడ్ చేసి 5 స్టాంజర్స్ చదువుతారు. మరి ఇది వాళ్ళు అందుకని స్టేటెడ్ దట్ త్రూఅవుట్ ది వరల్డ్ ఓన్లీ 4 స్టాంజర్స్ ఆర్ మెడిటేటెడ్ యాజ్ గ్రేట్ ఇన్వకేషన్. ప్రపంచవ్యాప్తంగా జాల్కుల్ గారు ఇచ్చినటువంటివి 4 స్టాంజర్సే మొత్తం అంతా వ్యాపించున్నాయి. ఇఫ్ యూ ఇంక్లూడ్ అనదర్ స్టాంజా టు ది ఇన్వకేషన్ ఇట్ వుడ్ కాజ్ కన్ఫ్యూజన్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్.
యాజ్ టు హూ ఈజ్ ది అది అంటే ఇది గ్రేట్ ఇన్వొకేషన్ 4 స్టాంజాస్తోనే ఇప్పటిదాకా అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు 5వ స్టాంజా ఇది చేస్తే అందరికి కన్ఫ్యూషన్ వస్తుంది, ఇది కరెక్టా అది కరెక్టా ఇది అనేటువంటి కన్ఫ్యూషన్ వస్తుందని చెప్పి దే డిడ్ అబ్జెక్ట్ టు అవర్ ఫాలోయింగ్ 5 స్టాంజాస్. అందుకని మీరు 5 స్టాంజాస్ పెట్టడానికి వీల్లేదు, ఆ 4 స్టాంజాసే కంటిన్యూ చేయాలి అని వాళ్ళు అభ్యంతరం పెట్టారు. అయితే బట్ వాంటెడ్ దట్ ఇట్ షుడ్ బి నేమ్డ్ యాజ్ ఎనీథింగ్ అదర్ దాన్ ది గ్రేట్ ఇన్వొకేషన్. మీకు కావాలంటే 5 స్టాంజాస్ ఉంచుకోవాలంటే దాన్ని మీరు గ్రేట్ ఇన్వొకేషన్ అని మాత్రం అనకూడదు, అది పెడితే కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. మాస్టర్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ హౌ ది 5th స్టాంజా హ్యాస్ కమ్ టు హిమ్. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, 5వ స్టాంజా నేను రాయడం అనేటువంటిది అని కాదు, జ్వాల్కూల్ గారు పైన చెప్పినటువంటి 4 స్టాంజాస్ ఏమున్నాయో వాటికి సంబంధించినటువంటి కంటిన్యూయేషన్గా నాకు మెడిటేషన్లో వచ్చినటువంటిది, అది కూడా యాడ్ చేసి అందరికీ ఇచ్చేయమని నాకు ఇన్స్ట్రక్షన్ రావడం వల్ల నేను ఇది చేశానని చెప్పి మాస్టర్ గారు చెప్పారన్నమాట వాళ్ళకి. హీ హవెవర్ అగ్రీడ్ విత్ ది బ్రదర్స్ ఆఫ్ లూసిస్ ట్రస్ట్ నాట్ టు నేమ్ అవర్ 5 స్టాంజా ఇన్వొకేషన్ యాజ్ గ్రేట్ ఇన్వొకేషన్. పోనీ మీకు కావాలంటే గ్రేట్ ఇన్వొకేషన్ పిలవం మేము, కానీ ఇక్కడ అన్ని దేశాల్లో భారతదేశంలో మేము అందరం కూడా ఈ 5వ స్టాంజా కూడా కలిసి చదువుకుంటున్నాం, మీరు చెప్పినట్టుగా గ్రేట్ ఇన్వొకేషన్ అని పిలవం, ఇన్వొకేషన్ అంటాం అంతే అన్నారు. వీ షల్ రిసైడ్ ది 5 స్టాంజాస్ హవెవర్, మేము చదువుకుంటాం. ది మెంబర్స్ ఆఫ్ లూసిస్ ట్రస్ట్ అండ్ ఆర్కెన్ స్కూల్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ది సొల్యూషన్ గివెన్. వాళ్ళు చాలా సంతోషించారు, చాలా సంతోషం, మేము చెప్పిన ప్రతిపాదనకి ఒప్పుకున్నారు. అది ఏదైతే గ్రేట్ ఇన్వొకేషన్ అనుకుని ఇన్వొకేషన్ అన్నారు. ఏదో సమస్య ఉన్నట్టు చర్చలు పెట్టి దాన్ని మాస్టర్ సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఆ చర్చలు ఏమి ఎక్కలేదని వాళ్ళు చేశారు. మాస్టర్ గారి యొక్క తత్వం అది, ఎక్కడ దాన్ని కాంప్లికేషన్ చేయడం, అది మనం చెప్పిందే విధంగా అలా ఉండాలని ఉండదు. అందుకని అది అందరిలోకి అది రావాలి, అది ఒకటే, అందుకని సింపుల్ సొల్యూషన్ ఇచ్చారు. మెడిటేషన్ ముఖ్యం, టైటిల్ పేరు ఏముంది, అందుకని వాళ్ళు కూడా హ్యాపీగా అన్నారు. మరి హ్యాపీగా అన్నారు, వాళ్ళు కూడా ఈ స్టాండ్ తర్వాత మెల్లిగా అలవాటు అయిపోయింది. రాబర్ట్ పి పిట్స్ అనేటువంటి అతను వచ్చాడు. ఈఎస్పి అనే ఒక ఆర్గనైజేషన్ వాంటెడ్ టు డొనేట్ మోస్ట్ సఫిస్టికేటెడ్ టేప్ రికార్డింగ్ ఎగ్జామ్డ్ ఎక్విప్మెంట్ టు డబ్ల్యూటీటీ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న డబ్ల్యూటీటీకి చాలా అప్పట్లో లేటెస్ట్ టేప్ రికార్డర్ దానికి సంబంధించినటువంటి ఆ మెషిన్ ఇస్తానని ఆఫర్ చేశాడు. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ వీ కెన్ యాక్సెప్ట్ ది ఎక్విప్మెంట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఈఎస్పి. ఆ సంస్థ నుంచి మీకు గిఫ్ట్ కింద ఇచ్చినట్టుగా మీరు దాన్ని అంగీకరించి తీసుకెళ్తారా అని అడిగాడు మాట ఈయన పార్వతీ కుమార్ గారు. ఐ సజెస్టెడ్ దట్ ది సేమ్ మే ప్లీజ్ బీ గివెన్ టు డబ్ల్యూటీటీ జెనీవా. ఇప్పుడు ఎలాగో జెనీవాలో ఉన్నాం, ఇక్కడ డబ్ల్యూటీటీ యొక్క బ్రాంచ్ ఇక్కడ సంస్థ చేశారు కదా, అందుకని దీన్ని భారతదేశం మేము పట్టుకెళ్ళే బదులు దీన్ని మీరు డబ్ల్యూటీటీకి జెనీవాకి ఇవ్వండి, ఇది కూడా నా సంస్థే కదా అని. దిస్ ఐ డిడ్ ఫర్ 2 reasons. అయితే ఎందుకు ఇలా చెప్పానటువంటి చెప్తున్నారు ఆయన పార్వతీ కుమార్ గారు. ఫస్ట్లీ ఎందుకంటే ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్ కంట్రోల్ పాలసీ ది డ్యూటీ అండ్ ఎక్విప్మెంట్ విల్ బి టూ హెవీ. ఒకసారి వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ వేసింది దానికి కాస్ట్ కంటే మించి ఎక్కువ వస్తుంది, అంత కనబడుతుంది. అందుకని అది పెట్టి వేయాల్సినటువంటి తర్వాత అలాగే మెల్లిగా మార్కెట్లోకి వస్తాయి, మన దేశంలోకి వస్తే కొంచెం ఉపయోగపడితే దాని ఇప్పుడేమో ఊరికి అంత డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్లీ ది ఇండియన్ బ్రదర్హుడ్ ఈజ్ నాట్ గేర్డ్ అప్ టు మేక్ యూజ్ ఆఫ్ సచ్ ఎక్విప్మెంట్. మన ఇండియాలో ఇంకా ఒకవేళ కొత్త రకం ఎక్విప్మెంట్ అప్పుడు తెచ్చినా అప్పట్లో అందరికీ అలవాటు లేదు కాబట్టి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఊరికనే అది పనికి రాకుండా పోతుంది. అందుకని మిస్టర్ బి వాజ్ సర్ప్రైజ్డ్ బై మై డిసిన్క్లినేషన్ టు టేక్ ది ఎక్విప్మెంట్ ఉండి. అదేమిటి మంచిది ఇస్తా అంటే పట్టుకుని అంటామని కొంచెం ఆశ్చర్యపోయాను. He agreed to give it to the center at Geneva. Sir, Mr. B suggested that there should be an exchange program between USA and WDT whereby better understanding and better working can take place. అలా వాళ్ళది యూఎస్లో ఉంది, వాళ్ళది ఈఎస్పి అనేటువంటి ఆర్గనైజేషన్. అందుకని ఆయన ఎక్స్చేంజెస్ చేసుకోవాలంటే అగ్రీడ్ విత్ హిమ్.
As a first step towards this, he is coming to India for 2 weeks in the month of January. 84లో జనవరిలో ఒక 2 weeks ఇండియాకి వస్తానని ప్రామిస్ చేశాడు. I was happy to invite him to our countries in India, for he would learn how work is carried out on a physical plane in India. భారతదేశంలో ఎలా జరుగుతుందో చూస్తాడు వచ్చింది. He is very happy of the Indian attitude and inclination to work devoid of angularities of individuality and personality. ఆ దేశాల్లో అంటే ఆ వ్యక్తిత్వంకి ఎక్కువ ఇంపార్టెన్స్, పర్సనాలిటీ వాటి గురించి కాకుండా మేము అందరూ కూడా అందరితో కలిసి వర్క్ చేద్దాం అనేటువంటి స్పిరిట్ బాగుంది అనేటువంటిది బాగా నచ్చిందనమాట. ఆ బృంద జీవనం గురించినటువంటిది అది బాగా నచ్చింది. ఇది ఆ రోజు జరిగినటువంటిది విషయం అంతా రాశారు. అందుకని మాస్టర్ గారు 1983లో ఆయన భౌతికంగా చివరిసారి వెళ్ళినటువంటి యాత్ర 83లో తిరిగి వచ్చిన తర్వాత ఆయన 84 మార్చిలో శరీరం సాధించారు. 83లో తిరిగి వచ్చిన తర్వాత 83లో వచ్చేప్పుడు ఆయన అక్కడ కొంతమందికి చెప్పారు, ఇక్కడి నుంచి వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది, నేను ఒక్కడనే కాదు ఇంకా మా తరఫున వస్తారు. అందులో చెప్పారు మా సన్ కూడా వస్తాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఎందుకంటే నాకు తెలియదు. తర్వాత నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. అందుకని ఇలాగా వచ్చి ఇంకొంతమంది వస్తారు, ఇది వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు. అప్పుడే వచ్చిన తర్వాత నాతో ఆయన చెప్పారు. అంతకుముందు ఒకసారి నన్ను బెల్జియం పంపించారు 1977లో. తర్వాత మళ్ళీ ఈ 83లో తిరిగి వచ్చిన తర్వాత నన్ను పిలిచి, నువ్వు ఇక్కడ కుటీర పని పూర్తిగా కిషోర్ వాళ్ళకి అప్పచెప్పాలి, నువ్వు నాతో పాటు యూరోప్ రావాల్సి ఉంటుంది, ఎక్కువ రోజులు మనం స్పెండ్ చేయాలి అక్కడ, వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ, అందుకని నువ్వు నాతో రావాలని చెప్పి రెడీగా ఉండాలని చెప్పారు. అది ఈ లాస్ట్ ట్రిప్ అనమాట. ఆ తర్వాత 31st August 1983 ది దలై లామా ఆఫ్ టిబెట్ వాజ్ ఇన్ జెనీవా. ఇంకో రోజు ఆ టైంలో దలై లామా గారు కూడా జెనీవాలో ఉన్నాడు. ది మీటింగ్ వాజ్ ఇన్ ది సేమ్ బిల్డింగ్ యాజ్ దట్ ఆఫ్ అవర్ కాన్ఫరెన్సెస్ అండ్ అట్ ది సేమ్ టైం. ఇక్కడ మాస్టర్ గారు ఏ బిల్డింగ్లో అయితే కాన్ఫరెన్సెస్ లెక్చర్స్ ఇస్తున్నారో ఆ బిల్డింగ్లోనే మాస్టర్ గారు ఇక్కడ ఏ టైంలో లెక్చర్స్ ఉన్నాయో ఆ టైంలోనే ఆయన లెక్చర్స్ కూడా పెట్టారు. It was therefore thought fit to cancel our conference and join the conference given by Dalai Lama. అందుకని మాస్టర్ గారు హనుమత్ మాస్టర్ గారు ఏమన్నారంటే, దలై లామా గారు ఇచ్చినటువంటి కాన్ఫరెన్స్కి వెళదాం అందరం కలిసి, అదే టైంకి మనం కూడా మనం కూడా ఆయన కాన్ఫరెన్స్ మనం వెళదాం అని చెప్పాను. ది మీటింగ్ వాజ్ వెల్ అటెండెడ్. చాలామంది జనం వచ్చి దలై లామా గారు వచ్చారంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలామంది వస్తారు, చైనా వాళ్ళు తప్ప. చైనా వాళ్ళు ఆయన్ని నిర్బంధించి చేద్దామని ప్రయత్నించారు. ఎందుకంటే టిబెట్ను వాళ్ళు ఆక్రమించేశారు కదా చైనా వాళ్ళు. ఆక్రమించినప్పుడు దలై లామా గారిని ఎలా అయినా సరే వాళ్ళు బంధించి తీసుకెళ్ళి ఆయన్ని పూర్తిగా చంపేయాలని చెప్పి ప్రయత్నం చేశారు చైనా వాళ్ళు. అయితే అప్పుడు ఏ కాలంలో ఉన్నాడో మన నెహ్రూ గారు దలై లామాని భారతదేశం రావడానికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఆయన ప్రొటెక్షను సెక్యూరిటీ అంతా కూడా ఇచ్చారు. అందుకన భారతదేశంలో ఈ ధర్మశాల అని హిమాచల్ ప్రదేశ్ ఉంది, అక్కడ ఆయన సెంటర్ ఇప్పటికి కూడా ఉంది. అక్కడ స్థిరపడ్డారు ఆయన. ఆ తర్వాత ఢిల్లీలో చివరి ఢిల్లీ కూడా వచ్చి అక్కడ ఉండేలాగా. అందుకని ఈయన వరల్డ్ అన్నింటిలో చాలా కంట్రీస్ దలై లామా గారు కూడా వెళ్ళారు. అదే టైంలో మాస్టర్ గారిది ఆయనది ఒకే బిల్డింగ్లో రావడం తమాషా. దలై లామా స్పీచ్ వాజ్ సింపుల్. చాలా చక్కగా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన కూడా చెప్తారు. ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంటెంట్. వీ ఆల్ ఎంజాయ్డ్ హిస్ స్పీచ్. ఆయన చాలా బాగా చక్కగా చెప్తారన్నమాట. ఇన్ ది ఈవినింగ్ వీ హ్యాడ్ ఇంగే విత్ అస్.
సాయంత్రం ఎప్పటికీ జర్మనీ నుంచి ఈవిడ ఇంగే అనేటువంటి ఆవిడ కూడా వచ్చింది. ఇంగే స్టెగ్ముల్లర్ అని ఈవిడ మాస్టర్ గారు యూరప్ వెళ్ళినప్పుడు, జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ అవి అటెండ్ అయ్యి, క్లాసెస్ అవి అటెండ్ అయిన తర్వాత ఆవిడ ఏంటంటే భారతదేశం వచ్చేయాలనేటువంటిది ఒక సంకల్పం కట్టగలిగింది. భారతదేశం వచ్చేసి మాస్టర్ గారికి దగ్గరలో ఉండి ఈ వర్క్లో బాగా పాల్గొనాలి, ఈ వర్క్ చేయాలి అనేటువంటిది ఆవిడ సంకల్పం కలిగి ఆవిడ సరే ఇండియా అంతకుముందు ఒకసారి కూడా వచ్చింది. మళ్ళీ 83లో ఇక్కడికి జెనీవాకి వచ్చి మాస్టర్ గారిని కలుసుకుంది ఆవిడ. షీ హ్యాడ్ కమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ హర్ జర్నీ టు ఇండియా. మాస్టర్ గారి పర్మిషన్తో పూర్తిగా వారితో కలిసే భారతదేశం రావడానికి ప్రిపేర్ అయ్యి వచ్చింది. షీ సోల్డ్ అవే ఆల్ హర్ ప్రాపర్టీ టు సెటిల్ డౌన్ ఇండియా. ఆవిడకి 2 కూతుళ్ళు ఉన్నారు జర్మనీలో. తన యొక్క ఆస్తి అంతా అమ్మేసేసి కూతుళ్ళు 2కి ఇచ్చేసింది. షీ బిడ్ గుడ్ బై టు హర్ 2 daughters and joined master. During the last 3 times she translated the Yoga of Patanjali written by master into German. మాస్టర్ గారు లాస్ట్ 3 ట్రిప్లో వచ్చినప్పుడు ఆవిడ మాస్టర్ గారి యొక్క లెసన్స్ ఆన్ యోగా, అదే యోగా ఆఫ్ పతంజలి అనేటువంటి దాన్ని జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఇంగ్లీష్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. మాస్టర్ గారు ఇంగ్లీష్లో యోగా పతంజలి అనేటువంటిది అఫారిజమ్స్కి వ్యాఖ్యానంగా ఇంగ్లీష్లో ఇచ్చారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని 2 పార్ట్లు, తర్వాత 2 పార్ట్లు కలిపి పబ్లిష్ చేయడం జరిగింది. అది కాకుండా జెనీవాలో ఒకసారి లెసన్స్ ఇచ్చారు. అది లెసన్స్ అని యోగా పతంజలి అనేటువంటిది వేరే గ్రంథంగా, వేరే పుస్తకంగా కూడా మనం పబ్లిష్ చేసుకున్నాం. ఈవిడ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆ ఎఫారిజమ్స్, దానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో యోగా పతంజలి ఇంగ్లీష్లో, దాన్ని జర్మన్లోకి అనువాదం చేసింది ఆవిడ, యోగా పతంజలి అని. షీ గాట్ ది ప్రూఫ్స్ కాపీడ్ ప్రింటెడ్ ఫర్ అప్రూవల్ బై మాస్టర్. అందుకనే ఫైనల్గా మాస్టర్ గారు అప్రూవ్ చేయడం కోసం అది అంటే ఇట్ వాజ్ ఎ జాబ్ విచ్ ఈజ్ స్టూపెండస్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఆఫ్ యూరోపియన్ వర్కింగ్. చాలా స్ట్రిక్ట్గా అంతా చాలా పర్ఫెక్ట్గా అవన్నీ తయారు. ఎందుకంటే వాళ్ళు అందులో జర్మన్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు తప్ప వాళ్ళు దేరు. అందుకని మాస్టర్ అప్రూవల్కి పంపించింది. మాస్టర్ కూడా దాన్ని బాగా వాళ్ళతో చూసి, మరి మాస్టర్కి జర్మన్ రాదు కదా అంటే అలాగా వాళ్ళు ట్రాన్స్లేషన్ రుడాల్ఫ్ గారు వైఫ్ వాళ్ళంతా జర్మన్ బాగా వచ్చినటువంటి వాళ్ళ ద్వారా వర్క్ చేస్తూ తాను కూడా ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంది అనేటువంటి మాస్టర్కి అర్థమవుతుంది. రూత్ బ్రున్నర్ అరేంజ్డ్ ది టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ రిలేటింగ్ టు స్పిరిచువల్ సైకాలజీ విచ్ ఈజ్ అండర్ పెరూసల్ బై మాస్టర్. ఈ స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటిది కూడా మొత్తం స్క్రిప్ట్ అదంతా కూడా రూత్ బ్రున్నర్ అరేంజ్డ్ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ టెక్స్ట్ మాస్టర్ గారు తెచ్చినటువంటి టైప్డ్ తీసుకెళ్తాను స్పిరిచువల్ సైకాలజీ. అది మాస్టర్ గారు మళ్ళీ అంతా చేశారు. దిస్ బుక్ విల్ బి పబ్లిష్డ్ బై ESP ఆఫ్ జెనీవా. అది పబ్లిష్ చేస్తామని చెప్పి తర్వాత పబ్లిష్ చేశారు. అది అంటే మాస్టర్ గారు ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ప్రింట్ అవ్వాలి, ఇంకా పబ్లిష్ అవ్వలేదు. ఆ తర్వాత జెనీవాలో రుడాల్ఫ్ గారు అందరూ కలిసి పబ్లిష్ చేశారు. 83 ఎండ్లో పబ్లిష్ చేశారు. 83 ఎండ్లో పబ్లిష్ చేసి అప్పుడు కాపీస్ ఇక్కడ కూడా పంపించారు. ఫస్ట్ ఎడిషన్ పర్సనల్గా ఆయనకి ఇచ్చారు. WTT తప్పన పబ్లిష్ చేసింది ఫస్ట్న జెనీవాలో 83. అంటే అంతకుముందు మొట్టమొదటిసారి ఆయన నార్బర్ట్ సెస్సీ గారు వచ్చినప్పుడు 1970లో ఇండియా వచ్చినప్పుడు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ టైప్డ్ స్క్రిప్ట్ అనేటువంటిది ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు, స్పిరిచువల్ సైకాలజీ. ఆ తర్వాత ఆయన యూరోప్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు జర్మన్లోకి ట్రాన్స్లేట్ అయింది, ఫ్రెంచ్లోకి అయింది. తర్వాత అక్కడ ఫస్ట్ ఎడిషన్ ఇంగ్లీష్లో పబ్లిష్ చేసింది ఒక వైట్గా ఉన్నటువంటి పుస్తకం అది అప్పుడు పంపించారు.
ఇప్పుడు ఏంటంటే WT WT తరఫున అక్కడ పబ్లిష్ చేశారు. ది ట్రాన్స్లేటెడ్ ఇంటూ జర్మన్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ ఈజ్ కంప్లీటెడ్ బై AGW ఇన్ జర్మనీ అండ్ దిస్ విల్ బి ప్రింటెడ్ ఫ్రమ్ మ్యూనిక్. AGW అనేటువంటిది ఒక సంస్థ, పబ్లిషింగ్ సంస్థ చేశారు. నేను జర్మన్ ట్రాన్స్లేషన్ ఇవి ట్రాన్స్లేట్ చేసింది కదా ఇంకే స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇవిడ పతంజలి సూత్రాలు ట్రాన్స్లేట్ చేసింది. తర్వాత ఏమో మంద్రా స్క్రిప్చర్ని భగవద్గీత అనేంటో ట్రాన్స్లేట్ చేసింది. స్పిరిచువల్ అస్ట్రాలజీ మాత్రం అంతకుముందు ఇంకోటి AGW అనేటువంటిది వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు చేశారు. చేసి దాన్ని తర్వాత మ్యూనిక్ అంటే జర్మనీలో మ్యూనిక్ అనేటువంటిది ఉంది, అక్కడ ఆ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పబ్లిష్ చేశారు. తర్వాత స్పిరిచువల్ అస్ట్రాలజీ ఎప్పటికో వచ్చింది. మాస్టర్ గారు ఫస్ట్ టైం వెళ్ళేటప్పటికే స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేది వాళ్ళు చదివి వచ్చి డౌట్స్ అడిగారు, మనకు ప్రాక్పశ్చిమాల్లో వచ్చింది. అవును, అది స్పిరిచువల్ అస్ట్రాలజీ వెళ్ళింది అక్కడికి. కానీ జర్మనీ ట్రాన్స్లేషన్ సంగతి ఇప్పుడు చెప్పింది. జర్మన్ వర్షన్, ఇంగ్లీష్ కాకుండా జర్మన్ వర్షన్. ఇంగ్లీష్ ఫస్ట్ అప్పుడే మాస్టర్ గారు ఫస్ట్ అసలు రాసిందే 64లో డిక్టేట్ చేశారు. పూర్తయిన తర్వాత 65లో అక్కడికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎవరు? రుడాల్ఫ్ గారు కాదు, ఆల్బర్ట్ సెస్సీ గారు వాళ్ళు శిష్యులు వాళ్ళు పబ్లిష్ చేశారు. అది అప్పుడు ఇది జర్మన్ ట్రాన్స్లేషన్ సంగతి ఇప్పుడు రాసింది. ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది లెసన్స్ ఆన్ ది యోగా పతంజలి ఇంటూ ఫ్రెంచ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే. అప్పుడు ఇంకా యోగా పతంజలి లెసన్స్ ఆన్ యోగా పతంజలి అనేటువంటి గ్రంథాన్ని ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది తర్వాత పూర్తి చేశారు. ది వర్క్ ఈజ్ ప్రోగ్రెసింగ్ ఫాస్ట్ ఇంటూ వేరియస్ డైరెక్షన్స్ అండ్ డైమెన్షన్స్. ఆ తర్వాత మిగిలినటువంటి లాంగ్వేజ్లకు వాటిలో కూడా ట్రాన్స్లేషన్ అనేటువంటిది జరిగింది. ఇది న్యూస్ లెటర్ 3 అనేటువంటిది అప్పటిదాకా ఇచ్చారన్నమాట.